హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ స్ట్రీక్. ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ ఎస్పెషల్ ఆన్ ఫ్రైడే రోజు పేపర్ సెక్టర్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉండే. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చేసినాయి. ఆర్ ఎల్స్ బ్రేక్అవుట్ దగ్గర ఉన్నాయి. ఎక్స్‌పర్ట్స్ కూడా ఏమంటున్నారంటే నెక్స్ట్ వీక్ ఈ మొమెంటమ్ అనేది కంటిన్యూ అయితదని అంటున్నారు. సో, దాన్ని బేస్ చేసుకొని నేనేం చేసినానంటే పేపర్ సెక్టర్ మీద స్టడీ చేసినాను. దాని రిలేటెడ్ స్టాక్స్ గురించి అవన్నీ. అండ్ కొన్ని స్టాక్స్‌నైతే నేను వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ స్టాక్స్ అన్నీ గూడా ఇంకా హై ఎళ్ళలేదు. కరెక్ట్ ఎగ్జాక్ట్ బ్రేక్‌ఔట్ దగ్గరున్నాయి. లేదంటే బ్రేక్‌ఔట్ ఇవ్వడానికి రెడీగున్న స్టాక్స్ గురించే నేను పిక్ చేసుకున్నాను. పైకెళ్ళిపోయిన స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసినా గూడా పెద్ద ప్రయోజనం అనేది ఉండది. సో, నేనెప్పుడైనా సరే బ్రేక్‌ఔట్ ఇవ్వబోతున్న బ్రేక్‌ఔట్ స్టాక్స్‌ని నేను పిక్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియోలో ఈ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఒకవేళ నా వీడియోస్ గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటైతే షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏందంటే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఈ పేపర్ సెక్టర్‌లో నుంచెళ్ళి ఒక 2 స్టాక్స్‌ని టెలిగ్రామ్ ఛానెల్‌లో, ట్విట్టర్‌లో గూడా పోస్ట్ జేసినాను. ఎందుకంటే నేను గూడా ఇన్వెస్ట్ జేసినాను ఆ స్టాక్స్‌లో. అండ్ ఇలాంటి మొమెంటమ్ స్టాక్స్‌ని మార్కెట్ టైమ్‌లో క్యాచ్ జేయాలనుకుంటే మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వచ్చు. ఆ లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, ట్విట్టర్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్. అండ్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ జేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది నా టెలిగ్రామ్ ఛానలు. సో, దీంట్లో నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో, ఛానల్ నేమ్ వచ్చేసి ఈక్విక్ క్లియర్ అండ్ బ్రేక్అవుట్ ట్రేడింగ్. మీరిక్కడ జూసినట్టయితే ఇక్కడ నేను వాచ్ లిస్ట్ కూడా అప్డేట్ జేసినాను మొత్తం. నేను నెక్స్ట్ వీక్ కోసం ఏమేం స్టాక్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నానో, స్టడీ చేస్తున్నానో అవి గూడా నేను ఎప్పటికప్పుడు పోస్ట్ జేస్తుంటాను. అండ్ ఇక్కడ జూసినట్టయితే నేను స్టాక్స్ ఇట్లా బ్రేక్అవుట్ స్టాక్స్ అన్నీ గూడా పోస్ట్ జేస్తుంటాను. వెస్ట్ కోస్ట్ పేపరు అండ్ ఇమామి పేపరు ఈ 2 స్టాక్స్ నేను ఆల్రెడీ ఎంట్రీ గూడా తీసుకున్నాననమాట. సో, ఇలాంటి మొమెంటమ్ స్టాక్స్‌ని క్యాచ్ చేద్దాం అనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఫ్రీ ఫర్ ఎవ్రీవన్ అనమాట. ఫ్రీగా జాయిన్ అయిపోండి. అండ్ ఇది నా ట్విట్టర్. సో, మీరిక్కడ చూసినట్టయితే నేమ్ వచ్చేసి ఈక్విక్లేరియన్. దీంట్లో కూడా నేను మంచి మంచి స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ బ్రేక్అవుట్ స్టాక్స్. మార్కెట్ అవర్స్‌లోనే పోస్ట్ చేస్తుంటాను. మీరిక్కడ చూసినట్టయితే వి2 రిటైల్ లిమిటెడ్, వెస్ట్ కోస్ట్ పేపరు, చాయిస్ ఇంటర్నేషనల్ ఇవన్నీ పోస్ట్ చేసినాననమాట. సో, ఇట్లా మీరు మొమెంటమ్‌ని క్యాచ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో ఓన్లీ మనం పేపర్ స్టాక్స్ విచ్ ఆర్ అబౌట్ టు గివ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇమామి పేపర్ మిల్స్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో నేను పర్సనల్‌గా కూడా ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం మొమెంటమ్ ఎక్కువగా అనిపిస్తుంది దీంట్లో. మీరిక్కడ చూసినట్టయితే క్లీన్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. క్యాండిల్ వెరీ బుల్లిష్ ఉంది. వాల్యూమ్ కూడా మంచిగుంది ఫ్రెండ్స్. అండ్ ఫండమెంటల్స్ యావరేజ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. బట్ నాకైతే టెక్నికల్ వైస్ అయితే చాలా మంచిగా అనిపించింది. సో, ఇదొకసారి మీరు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని స్టడీ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి బెస్ట్ కాస్ట్ పేపర్ మిల్స్. ఇది నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా పోస్ట్ జేసినాను. ఇది గూడా మనకి బ్రేక్‌ఔట్ ఇచ్చేసింది. స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది. వాల్యూమ్ అయితే హ్యూజ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ బయ్యర్ పర్సెంటేజ్, సెల్లర్ పర్సెంటేజ్ చూసుకున్నా గూడా బయ్యర్ వైస్ 77.4% ఉంది. సో, ఇది గూడా నాకు చాలా మొమెంటమ్ స్టాక్ అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ పెర్ఫార్మ్ చేసేలాగా. థర్డ్ వన్ వచ్చేసి జేకే పేపర్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది గూడా మనకి మంచిగుంది. ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ ఇచ్చేసింది. క్యాండిల్ మన బేస్ బ్రేక్‌ఔట్ గూడా ఇచ్చింది. క్యాండిల్ బుల్లిష్ ఉంది. వాల్యూమ్ గూడా హెవీ ఉంది. ఈ స్టాక్ గూడా మీరు స్టడీ చేయండి. ఫోర్త్ స్టాక్ వచ్చేసి తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ లిమిటెడ్. ఇది గూడా మనకి బ్రేక్‌ఔట్ స్టాకే ఫ్రెండ్స్. మీరిక్కడ చూసినట్టయితే క్యాండిల్ చూడండి ఎంత మంచి బుల్లిష్‌గుంది. వాల్యూమ్ గూడా హెవీ ఉంది. అండ్ బయర్స్ అండ్ సెల్లర్ పర్సెంట్ గూడా చూడొచ్చు. సో, ఇది గూడా నాకు పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. ఇది గూడా మీరు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని స్టడీ చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓరియంట్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది యెట్ టు గివ్ బ్రేక్‌ఔట్ అనమాట. ఇది బ్రేక్‌ఔట్ సూన్ స్టాక్. బ్రేక్‌ఔట్ ఇవ్వలేదింకా. కాకపోతే క్యాండిల్ మనకి చాలా బుల్లిష్ ఉంది. వాల్యూమ్ అయితే హ్యూజ్ ఉంది. 6.2 మిలియన్ వాల్యూమ్ అయితే ఉంది. అండ్ మనకి బయర్స్ పర్సెంటేజ్, సెల్లర్ పర్సెంటేజ్ కంపారిజన్ చేసుకున్నా గూడా బయర్స్ ఆర్ మోర్ అనమాట. సో, ఈ 5 స్టాక్స్‌ని నేను వాచ్ లిస్ట్ లాగా పెట్టుకున్నాను. దీంట్లో వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్, ఇమామి పేపర్ మిల్‌లో నేను ఎంట్రీ గూడా అయిపోయినాను. ఆ 2 స్టాక్స్ గురించి నేను టెలిగ్రామ్‌లో గూడా పోస్ట్ చేసినాను. ట్విట్టర్‌లో గూడా పోస్ట్ చేసినాను. సో, నేను ఫండమెంటల్స్‌కైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యను ఫ్రెండ్స్. ఓన్లీ టెక్నికల్ వైజే నేను ఎంట్రీ తీసుకుంటాను. నేను ముందే చెప్తున్నా, మీరు ఎలాంటి స్టాక్స్ చెప్తున్నారు, మీరు ఫండమెంటల్స్ మంచిగా లేని స్టాక్స్ చెప్తున్నారు, ఇలా చూడొద్దు. నేను ఏం చూస్తానంటే క్యాండిల్ చూస్తాను, వాల్యూమ్ చూస్తాను అండ్ అదొక బ్రేక్‌ఔట్ స్టాకా, మొమెంటమ్‌లో ఉందా లేదా అని మాత్రమే చూస్తాను. నేను ముందే చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పే స్టాక్స్‌లో ఏమైనా తప్పుంటే మీరు నాకు ఫీడ్‌బ్యాక్ గూడా ఇవ్వచ్చు. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ ది సపోర్ట్. చాలా మంచిగా నాకు మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఎంకరేజ్ చేస్తున్నారు.
నేను ఇలాగే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఏం లేదు జస్ట్ బ్రేక్‌ఔట్ స్టాక్స్ మీదనే నేను చేస్తాను. ఎందుకంటే మీకు గూడా హెల్ప్ అవుతదనమాట స్టడీ చేయడానికి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గూడా షేర్ చేయండి. వాళ్ళకి గూడా హెల్ప్ అవుతది. అండ్ వీడియోస్‌కైతే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.